సి సెక్షన్ లేదా ఏదైనా సర్జరీ తర్వాత మీ వూండ్ ఇన్ఫెక్ట్ అవుతుందేమో ఎలా తెలుసుకోవాలో ఇప్పుడు చూద్దాం. సో, జనరల్‌గా మీకు వూండ్ సైట్ స్వెల్లింగ్ వచ్చినా, రెడ్‌నెస్ వచ్చినా, లేదంటే అక్కడేమైనా పస్ డిశ్చార్జ్ లాంటిదొస్తున్నా, అక్కడ ఒక బాయిల్‌లా ఫార్మ్ అయినా, దానివల్ల ఫీవర్ వస్తున్నా సరే మీ వూండ్ ఇన్ఫెక్ట్ అయినట్టు ఇమ్మీడియేట్‌గా మీ సర్జన్‌ని కన్సల్ట్ చేయాలి. సో, ఈ ఇన్ఫెక్షన్ వస్తే మేము ఎలా ట్రీట్ చేస్తామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ఫెక్షన్ సూపర్ఫిషియలా లేదంటే డీపా అనేది అసెస్ చేసుకుంటాం. సూపర్ఫిషియల్‌గానే ఉంది ఇన్ఫెక్షన్, అక్కడ జస్ట్ పైపైన సెల్యులైటిస్ లానే ఉంది అంటే సింపుల్‌గా యాంటీబయాటిక్స్‌తో దాన్ని తగ్గించేయొచ్చు. బట్ ఇన్ఫెక్షన్ చాలా డీప్ ఉంది, పస్ కలెక్షన్ ఎక్కువ ఉంది అన్నప్పుడు మనం సర్జికల్‌గా ఇన్సిషన్ అండ్ డ్రైనేజ్ అనేది చేస్తాం. అంటే అక్కడ పస్ మొత్తం క్లీన్ చేసేసి ఫ్యూ డేస్ కొంచెం మీరు డ్రెస్సింగ్స్ లాంటివి చేసుకుంటే మీ వూండ్ ఈజీగా హీల్ అయిపోతుంది. అసలు ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం. సో, ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సర్జరీ తర్వాత మేము మీకు యాంటీబయాటిక్స్ ప్రిస్క్రైబ్ చేస్తాం. సో, యాంటీబయాటిక్స్ ప్రాపర్‌గా వేసుకోకుండా ఇష్టం వచ్చినట్టు ఒక రోజు వేసుకొని ఇంకొక రోజు వేసుకోకుండా ఇలా డోసెస్ స్కిప్ అయ్యాయంటే గనుక ఇన్ఫెక్షన్ రేట్ అనేది ఎక్కువ అవుతుంది. నెక్స్ట్ థింగ్ లోకల్ వూండ్ హైజీన్. వూండ్‌ని ప్రాపర్‌గా రెగ్యులర్‌గా క్లీన్ చేసుకొని డ్రెస్సింగ్ చేసుకోవాలి. అండ్ ఆ వూండ్ క్లీన్ చేసుకునేటప్పుడు కూడా చుట్టూ ఉన్న స్కిన్ ఫస్ట్ క్లీన్ చేసి అప్పుడు వూండ్ మీద సేమ్ గాజ్ పీస్ పెట్టారంటే ఇన్ఫెక్షన్ రేట్ ఎక్కువ అవుతుంది. ఫస్ట్ వూండ్ సైడ్ క్లీన్ అయిన తర్వాత చుట్టూ ఉన్న స్కిన్ క్లీన్ చేసుకోవాలి. అప్పుడు ఇన్ఫెక్షన్ రేట్ అనేది తక్కువ ఉంటుంది. సో, ఈ సింపుల్ టిప్స్ ఫాలో అయితే మనం ఇన్ఫెక్షన్ లేకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు.